బైబిల్ గ్రంథం గమనిస్తే మొదట ఏదెను తోట కనిపిస్తుంది. ఆ ఏదెను తోటలో ఆది మానవుడు పడిపోయాడు. ఆ ఏదెను తోట ఒక ఫెయిల్యూర్. ఎందుకంటే ఆ తోటలో మానవాళే పడిపోయింది. ఆ పిదప యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే మరి ఒక తోట ఉంది. ఈ తోట ఇశ్రాయేలు అనేది దేవుని తోట, దేవుని ద్రాక్ష తోట. యూదా ఆయనకి ఇష్టమైన వనం అని వ్రాయబడింది. ఈ రెండవ తోట ఉంది. ఇది కూడా ఒక ఫెయిల్యూరే, ఇది కూడా ఒక ఓటమి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన పిలుపు, ఇశ్రాయేలు నిమిత్తమైనటువంటి ఏర్పాటు ఇశ్రాయేలు పోగొట్టుకునిందండి. ఈ రెండవ తోట కూడా ఒక ఫెయిల్యూర్ తోట అని ప్రభు దగ్గర నేను చెప్తుంటున్నాను. అయితే ముచ్చటగా మూడవ తోట ఉందండి. అది గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ, గెత్సెమనీ తోట. ప్రియమైన వాళ్ళారా, ఏదెను తోటలో మొదటి మానవుడు పడిపోయాడు కదా. అయితే గెత్సేమనే అనేటువంటి ఈ తోటలో యేసుక్రీస్తు అనేటువంటి రెండవ ఆదాం, ఈ దైవ మానవుడు ఈ గెత్సేమనే తోటలో వచ్చాడు, ప్రార్థనలో నిలిచాడు. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు ప్రార్థనలో నిలిచాడు, గెలిచాడు. ఎందుకంటే ఆ ప్రార్థన నుండి సిలువ మరణం దగ్గరికి వెళ్ళాడు. అందుకే ఆ గెత్సేమనే తోటలో ప్రభు నిలిచి మానవాళికి రక్షణ నిమిత్తమైన ప్రార్థన చేసి బయలుదేరాడు. దేవుని ప్రేమిళ్ళారా, నీ యొక్క, నా యొక్క రక్షణ నిమిత్తమై ప్రభు యేసు పొందిన ఆ బాధ, గెత్సేమనే తోటలో ఆయన పొందినటువంటి బాధ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ పొందకపోతే దేవునికి మనం ఏం జవాబు చెప్పగలం? నీ కొరకు యేసుక్రీస్తు, నీ రక్షణ కొరకు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు. ప్రభు యేసు తిరిగి రాబోతున్నాడు. ఆమేన్.